నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ సింగరేణి కార్మికుల గొంతుకగా పార్లమెంటులో సమస్యలపై పోరాడడానికి తనను పెద్దపల్లి ఎంపీగా కార్మికులు ఆశీర్వదించండి బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అభ్యర్థన మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తాం గోదావరికని వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక మేడే సందర్భంగా సింగరేణి కార్మికుల అమరత్వాన్ని చాటేలా యాజమాన్యం అమరవీరుల స్తూపాన్ని ఏర్పాటు చేయాలి టీబీజీకేఎస్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ మిరియాల రాజిరెడ్డి డిమాండ్ రోడ్డు విస్తరణలో నోటీసులు అందుకున్న రిటైర్డ్ కార్మికుల క్వార్టర్లకు కరెంట్ కట్టు రోడ్డు వెడల్పుకు తొలగుతున్న అడ్డంకులు బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి పిలుపు సింగరేణి కార్మికుల గొంతుకగా పార్లమెంటులో సమస్యలపై పోరాడడానికి తనను పెద్దపల్లి ఎంపీగా కార్మికులు ఆశీర్వదించాలని బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అభ్యర్థించారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా జీడీకే 1 ఇంక్లైన్ గనిపై బుధవారం కొప్పుల ఈశ్వర్, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్, టీబీజీకేఎస్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ మిరియాల రాజిరెడ్డితో కలిసి కార్మికులను కలుస్తూ ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి కార్మికునిగా పనిచేసిన అనుభవం ఉన్న కార్మిక నేపథ్యం కలిగిన తనను కార్మికులంతా ఆశీర్వదించి పార్లమెంటుకు పంపితే కార్మికుల సమస్యలు తెలిసినవాడిగా పార్లమెంటులో సమస్యలపై పోరాడే అవకాశం ఉంటుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి కార్మికులకు ఎన్నో హక్కులను కల్పించారని, కేసీఆర్ తీసుకున్న మంచి నిర్ణయంతోనే నేడు దాదాపు 15,000 యువ కార్మికులు, మహిళా కార్మికులు ఉద్యోగాలు పొందారని గుర్తు చేశారు. సింగరేణి కార్మికులకు చేసిన మేలును మరవకుండా మే 13న కారు గుర్తుకు ఓటు వేసి కొప్పుల ఈశ్వర్ను ఎంపీగా గెలిపించుకుందామని మిరియాల రాజిరెడ్డి కోరారు. సింగరేణి కార్మికుల ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు జరగాలని, సొంతింటి కల నెరవేర్చవలసి ఉందని, వీటన్నింటిపై తాను పార్లమెంటులో పోరాడతానని కొప్పుల వెల్లడించారు. సింగరేణి కార్మిక సోదరులు కలుసుకోవడం కోసం ఈరోజు 1 ఇంక్లైన్ మైనింగ్కి రావడం జరిగింది. కార్మిక సోదరులందరి యొక్క సహకారం తీసుకోవడం కోసం మరి వారందరినీ కూడా కలవడం జరిగింది. నేను మాజీ సింగరేణి కార్మికుడిగా, మా కుటుంబమే సింగరేణి కుటుంబంగా ఈరోజు నేను ఏదైతే 1 ఇంక్లైన్ మైనింగ్కి వచ్చిందో ఈ మైన్లో మా నాన్న కోల్కటర్గా పనిచేసినటువంటి జ్ఞాపకాలు ఈరోజు నాకు గుర్తుకొస్తూ ఉన్నాయి. మరి ఈ సందర్భంగా మా కార్మిక సోదరులందరినీ కూడా మనస్ఫూర్తిగా నాకు సహకారం అందించి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించినట్టయితే కార్మికుల సమస్యల కోసం, ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం, ఏ విషమ సమస్య వచ్చినా కార్మికుల ప్రజల గొంతుకగా ఉండడం కోసం ఒకసారి మరి ఎంపీగా అవకాశం ఇవ్వమని, కారు గుర్తు పైన ఓటు వేయమని కోరడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు సింగరేణి సంస్థలో అనేక మంది కుటుంబాలకు జీవితాన్ని ఇచ్చినటువంటి విషయం మనకు తెలుసు. ఆనాడు ఎప్పుడో కోల్పోయినటువంటి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అవకాశాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావడం ద్వారా ఒక 15,000 కుటుంబాలకి ఈరోజు కొత్త జీవితాన్ని ఇచ్చినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, దాంతోపాటు అనేక సమస్యలు అడగకుండానే పరిష్కారం చేసినటువంటి మరి ముఖ్యమంత్రి మా యూనియన్ టీజీబీకేఎస్ అనేటువంటి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా రేపు రానున్నటువంటి కాలంలో సింగరేణిలో జటిలమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అనేక సంవత్సరాల నుంచి సింగరేణి కార్మికులు అడుగుతున్నప్పటికీ వాటికి పరిష్కారం దొరకట్లేదు. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ పనిచేసి దిగిపోయినటువంటి వాళ్లకు ఇళ్ల స్థలాలు కావచ్చు, వృధాగా ఉన్నటువంటి క్వార్టర్స్ను అదే కార్మికులకు అందించే విషయం కావచ్చు, వేలాది మందిగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు కావచ్చు, వాళ్ళ సమస్యలు కావచ్చు, అదేవిధంగా ఈ ప్రాంతం అంతా కూడా కోల్ మైన్స్తో ఉండడం వల్ల, ఇండస్ట్రీస్ రావడం వల్ల, చాలా పొల్యూషన్ ఉండడం వల్ల ఇక్కడ చాలామందికి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. మరి వాళ్ళ జీవిత స్పాన్ కూడా తగ్గుతూ ఉంది. దానిపైన కూడా ఫోకస్ సాధించి
రానున్నటువంటి కాలంలో మరి వీటన్నిటిపైన ఒక మరి వాయిస్ రేజ్ చేయడం కోసం ఈ ఎన్నికలలో నాకు ఒక అవకాశం కల్పించాలని కార్మిక సోదరులను ఈ ప్రాంత వాసులందరినీ కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది. వారి నుంచి సానుకూలమైనటువంటి స్పందన మనకు కనబడుతూ ఉంది. నేను కలిసినప్పుడు మిమ్మల్ని గుర్తుపట్టమా, మీరు మా మాజీ కార్మికులు కదా అనేటువంటి పలకరింపు నాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తూ ఉంది. కాబట్టి తప్పకుండా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఒక మంచి వాతావరణం అయితే నెలకొల్పి తప్పకుండా మనం గెలుస్తామనేటువంటి. ఇంకా ఈ ప్రచార కార్యక్రమంలో అంతర్గం జెడ్పీటీసీ ఆముల నారాయణ, మారుతి, మాదాసు రామ్మూర్తి, బొడ్డు రవీందర్, జావిద్ పాషా, నూతి తిరుపతి, తోకల రమేష్, కోడి రామకృష్ణ, వెంకటేష్, సాయి, వడ్డేపల్లి శంకర్, నూనె కొమరయ్య, జితేందర్, అరవింద్, రమణ, రామ్ తదితరులు పాల్గొన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామని గోదావరిఖని వాంటౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు గోదావరిఖని వాంటౌన్లోని తన ఛాంబర్లో సిఐ సిటీ న్యూస్తో మాట్లాడుతూ వేసవి సెలవుల దృష్ట్యా ఖాళీగా ఉన్న విద్యార్థులు బైకులపై తిరుగుతూ ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలను నడిపిన వారిపై, ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన వారిపై, ద్విచక్ర వాహనాలపై సౌండులు చేస్తూ ఇతరులకు ఇబ్బందులు కలిగించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా తమ పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్న విషయాన్ని గుర్తెరిగి వారి కదలికలను గమనించాలని, వారికి తమ వాహనాలను ఇవ్వొద్దని, ఇస్తే పోలీస్ శాఖ పరంగా శిక్ష తప్పదని మరోమారు హెచ్చరించారు. అంతేకాకుండా ఇతరులు మైనర్లకు వాహనాలు ఇచ్చినా వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కొత్త సంవత్సరము కొత్త ఆలోచనతో ముందుకెళ్లాలని పోలీస్ శాఖ తరఫున మీ అందరికీ కొన్ని సూచనలు చేస్తూ, ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించి ఈ మైనర్ పిల్లలు బిలో 18 సంవత్సరాలు ఉన్న పిల్లలందరూ కూడా వెహికల్స్ నడుపుతూ యాక్సిడెంట్లకు గురవుతున్నారు. కాబట్టి ఆ వెహికల్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో మైనర్ పిల్లలకు, డ్రైవింగ్ లైసెన్స్ లేని పిల్లలకు ఎవరికి కూడా వెహికల్ ఇవ్వద్దని విజ్ఞప్తి చేస్తున్నాము. ఒకవేళ అట్లాంటి పిల్లలు ఎవరైనా మైనర్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ లేని పిల్లలు ఎవరైనా వెహికల్ నడిపినట్టయితే ఆ వెహికల్ సీజ్ చేసి ఒక సంబంధిత ఓనర్ పైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన గోదావరిఖనిలో ఈ అప్రోచింగ్ రోడ్స్ నుంచి రాంగ్ రూట్లో వెహికల్స్ నడపడం, ర్యాష్ డ్రైవింగ్ చేయడం, తర్వాత ఈ వెహికల్స్కి సైలెన్సర్ తీసి వేరే ఎక్కువ సౌండ్ వచ్చే సైలెన్సర్ను పెట్టి నడపడం ఇట్లాంటివి జరుగుతున్నాయి. వాటి మీద రాబోయే 15 రోజులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. ఖచ్చితంగా అందులో ఎవరైనా పట్టుబడినట్టయితే వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. ఆ బండ్లను కూడా సీజ్ చేసి కోర్టులో డిపాజిట్ చేయడం జరుగుతుంది. వెహికల్స్ మైనర్ పిల్లలు నడిపినట్టయితే వారి తల్లిదండ్రుల పైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలు వెహికల్స్ నడుపుతున్న పిల్లల యొక్క నడవడిక పైన ఇప్పుడు వారి నడవడికను గమనిస్తూ ఉండాలి. ఎటు చెడు అలవాట్లకు లోను కాకుండా చూసుకోవాలని విజ్ఞప్తి. అదేవిధంగా మీరందరూ పబ్లిక్ అందరూ కూడా పోలీసు సూచనలు పాటిస్తూ ఎటువంటి యాక్సిడెంట్స్ జరగకుండా సహకరించాలని, ఎవరు కూడా ఇబ్బంది పడకుండా తమ గమ్యాలను సురక్షితంగా చేరుకోవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. సిటీ న్యూస్ ని ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరిఖని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరిఖని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS DCH పాల్స్
పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరి ఖని. 7660044330. బ్యాక్ టు న్యూస్. మేడే సందర్భంగా సింగరేణి కార్మికుల అమరత్వాన్ని చాటేలా యాజమాన్యం అమరవీరుల స్తూపాన్ని ఏర్పాటు చేయాలని టీబీజీకేఎస్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ మిరియాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. గోదావరి ఖని ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రక్తాన్ని చెమట చుక్కగా మార్చి సంస్థ నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమిస్తూ వేలాది కోట్ల లాభాలను సంస్థకు సంపాదించి పెడుతున్న కార్మికుల అమరత్వాన్ని చాటి చెప్పేలా స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయాలన్నారు. విదేశాల్లో అమరవీరులకు గుర్తుగా స్తూపాలను నిర్మించడం జరిగిందని తెలిపారు. సింగరేణిలో వివిధ గనులపై జరిగిన గని ప్రమాదాల్లో 1000 మంది కార్మికులు చనిపోవడం జరిగిందని, ఆ కార్మికులను మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే బాధిత కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేలా యాజమాన్యం ప్రత్యేక దృష్టి పెట్టి ఆలోచన చేయాలని కోరారు. సింగరేణి కార్మికుల అమరత్వాన్ని చాటే విధంగా మేడే సందర్భంగా సింగరేణి యాజమాన్యం వారికి ఒక అమరవీరుల స్తూపాన్ని నిర్మించాలనేటువంటిది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నారు. 134 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సింగరేణి 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి మొన్న ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేసినటువంటిది, 37,000 కోట్ల టర్నోవర్ సాధించినటువంటి సంస్థ, అనేక వేల కోట్ల లాభాల్ని గడిస్తున్నటువంటి సంస్థ. కానీ ప్రతి బొగ్గు పెళ్ళకి కార్మికుని యొక్క చెమట కానీ లేదా రక్తపు చుక్క చిందించినటువంటి లేనటువంటి తడవనటువంటి బొగ్గు పిల్ల లేదు అనేటువంటిది కూడా వాస్తవం. అనేక సార్లు కూడా దీన్ని గుర్తు చేయడం జరిగింది సింగరేణి యాజమాన్యానికి. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం ఈ మే 1 వరకు దానికి సంబంధించినటువంటి ఒక మంచి స్థలంలో, అంటే గోదావరి ఖని కానీ ఎక్కువ కార్మికులు ఉన్నటువంటి స్థలంలో దానికి భూమి పూజ లాంటిది చేసినట్లయితే గొప్పగా ఉంటుంది అనేటువంటిది సింగరేణి యాజమాన్యానికి సూచించడం జరుగుతుంది. ఎందుకంటే యాజమాన్యం పంపినటువంటి ఫారిన్ టూర్ల సందర్భంగా యూనియన్ నాయకులం యాజమాన్యం వెళ్ళినటువంటి సందర్భంగా ఇతర దేశాల్లో చూసాం, అమరవీరులకి ఎవరైతే ప్రాణత్యాగం చేసి మైన్ యాక్సిడెంట్లో చనిపోయినటువంటి కార్మికులకు గుర్తుగా అక్కడ స్తూపాలను నిర్మించినటువంటి చాలా గొప్పగా ఉన్నటువంటిది కూడా, పేర్లతో కూడా ఉన్నటువంటిది కూడా మనం చూసాం. అలాంటి సింగరేణి సంస్థలో మరి అలాంటి జాడ కనిపించట్లేదు. కార్మికులు యాజమాన్యం అందరం కలిసి ఈ 7ALEP 8A లాంటి చోట అక్కడక్కడ చిన్న చిన్నగా స్తూపాలు నిర్మించుకున్నటువంటిదే తప్పితే పెద్ద ఎత్తున మన సంస్థ ఈ స్థాయికి రావడానికి కారకులైనటువంటి కార్మికుల అమరత్వాన్ని చాటేటువంటి విధానం లేదా ఒక చిహ్నం అనేటువంటిది లేకపోవడం అనేటువంటిది బాధాకరంగా ఉన్నది అనేటువంటిది దాన్ని గుర్తు చేస్తూ ఈ మేడే సందర్భంగా దాన్ని చేయాలి అనేటువంటిది. మనకు చాలా పెద్ద పెద్ద సంఘటనలు, మైన్ యాక్సిడెంట్ కూడా చూసాం. ఎల్లందులో అయితేంది, వకీల్పల్లి 9 ఇంక్ లైన్లో బ్లాస్టింగ్ సంబంధించింది అయితేంది, OC1లో బ్లాస్టింగ్ అయిపోయింది, 7ALEP జల ప్రమాదం అయితేంది, 8A రూఫ్ ఫాల్ జరిగినటువంటిది అయితేంది, శాంతికన్లో 3 చనిపోయినటువంటిది అయితేంది, VK7లో 4 చనిపోయినటువంటిది అయితేంది. ఇలాంటి సంఖ్యాపరంగా చూసినట్లయితే ఈ సింగరేణిలో 1000 మందికి పైగా బలిదానాలు చేసినటువంటిది, ఈ సంస్థ కోసం పాటుపడినటువంటిది. ఆ రోజు మినుగురు పురుగుల వెలుతురులో బొగ్గును తీసినటువంటి సింగరేణి కార్మికుడు ఈరోజు LED లైట్లను తో వెలుగులో బొగ్గు తీస్తున్నటువంటి సందర్భం. ఈ స్థాయికి ఎదగగలిగినాం, కానీ ఇంకా మన మ్యాన్ మిస్సింగ్ లాంటిది 11 ఇంక్ లైన్లో జరిగినటువంటి దాన్ని కూడా మనం కనిపెట్టలేనటువంటిది, ఇంకా టెక్నాలజీని ఉపయోగించుకోలేనటువంటిది కూడా మనం చూస్తున్నాం. కాబట్టి మనిషి విలువను, ప్రాణాన్ని మనం రూపాయలలో వెలకట్టలేము. ఈరోజు సింగరేణి యాజమాన్యం ఇచ్చేటువంటి దానికంటే కూడా ఒక కార్పొరేట్ కంపెనీగా ఈరోజు బ్యాంకులు ఇస్తున్నటువంటి అమౌంట్ ఎక్కువ అనేటువంటిది కూడా వాస్తవం. ఈ విలేకరుల సమావేశంలో టీబీజీకేఎస్ నాయకులు నూనె కొమరయ్య, మాదాసు రామ్మూర్తి, పర్లపల్లి రవి, జాహిద్ పాషా, పోలాడి శ్రీనివాసరావు, శేషగిరి, చెల్ల రవీందర్, కంది శ్రీనివాస్ గౌడ్,
పల్లె సురేందర్, గోపి, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గోదావరిఖని పట్టణంలో రోడ్డు విస్తరణలో కూల్చివేతలకు గురవుతున్న సింగరేణి క్వార్టర్లకు బుధవారం కరెంటు కట్ చేశారు. గోదావరి పట్టణంలో అంగడబజార్ స్కూల్ నుంచి రీగల్ షూమార్ట్ వరకు రామగుండం ఎమ్మెల్యే మున్సిపల్ కార్పొరేషన్ చేపడుతున్న రోడ్డు విస్తరణకు సహకరిస్తూ సింగరేణి యాజమాన్యం రోడ్డు నుంచి 3 లైన్ల క్వార్టర్లను కూల్చివేయడానికి సిద్ధమైంది. అందుకు అనుగుణంగా క్వార్టర్లలోని కార్మికులకు, రిటైర్డ్ కార్మికులకు నోటీసులు జారీ చేసింది. ఆ క్వార్టర్లలో నివసిస్తున్న కార్మికులకు మరో చోట క్వార్టర్లను అలాట్ చేసింది. ఇందులో భాగంగా నోటీసులు ఇచ్చిన క్వార్టర్లు ఖాళీ చేయకుండా ఉన్న వారి క్వార్టర్లకు కరెంట్ కట్ చేసే పనికి పూనుకుంది. ముందుగా రిటైర్డ్ అయిన క్వార్టర్ ఖాళీ చేయకుండా ఉంటున్న కార్మికుల క్వార్టర్లలో కరెంటును కట్ చేస్తూ వస్తుంది. మొత్తానికి రోడ్డు విస్తరణకు సహకరిస్తూ అడ్డంకులను తొలగిస్తూ వస్తుంది. సిటీ న్యూస్ ని ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. కాంటాక్ట్ 888646 777 99085552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరిఖని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరిఖన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరిఖని. సెల్ నంబర్ 84993303 9989497898. బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి పిలుపునిచ్చారు. సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్జీ1 ఎస్ఎన్పిసి పిట్ కార్యదర్శి పి శ్రీనివాస్ అధ్యక్షతన జీఎం ఆఫీస్ గ్రౌండ్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ, సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి నెలలు గడుస్తున్న 2 సంవత్సరాల కాలంతో గుర్తింపు పత్రం ఇవ్వకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలో భాగమేనని అన్నారు. గుర్తింపు పత్రం ఇవ్వకుండా అధికారిక కార్యక్రమాలకు పిలవడం దురదృష్టకరమని, ఇప్పటికైనా వెంటనే గుర్తింపు పత్రం ఇచ్చి కార్మికుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలలో కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ సింగరేణి సంస్థ బొగ్గు బ్లాక్ను కారు చౌకగా గుత్త పెట్టుబడిదారులకు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్న బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కార్మిక వర్గం నడుము బిగించిందని తెలిపారు. అయితే మోదీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే మారిన కార్మిక చట్టాలను అమలు చేస్తూ ఇప్పుడున్న 8 గంటల పనిదినాన్ని 12 గంటలకు చేసేందుకు, కార్మికులపై మరింత పనిభారం మోపేందుకు, ఇప్పుడున్న ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న కార్మికుల రిజర్వేషన్లు తీసేసేందుకు దోహదపడుతుందని, ప్రజలు, కార్మికులు అనేక కష్టనష్టాలకు గురి కావాల్సి వస్తుందని తెలిపారు. కార్మికులను, ప్రజలను మోసం చేస్తూ గుత్త పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఓడించి ప్రజా కార్మిక అనుకూలమైన ఇండియా కూటమిని గెలిపించాలని కోరారు. అందుకని ఇప్పుడు ఈ సమస్యలన్నీ కూడా గాడి కుదిరిపోతాయి. మనం కూడా మొన్న ఎన్నికలు వస్తున్నాయి, ప్రమోషన్లు ఆగిపోతున్నాయి, కొంతమందికి ట్రాన్స్ఫర్లు. ఆ ట్రాన్స్ఫర్లు కూడా ఎవరే అవుతున్నాయి, ఏ 10 ఏళ్ళకి అవుతాయి. క్వార్టర్ స్పెషల్ కేసు పెట్టామనుకో, ఎన్నికలు లేని వాటి కూడా అంటాడు. క్వార్టర్లు అవుతున్నాయా, ట్రాన్స్ఫర్లు అవుతున్నాయా, రిపీట్లు అవుతున్నాయా? ఏవి అవుతలేవు. ఎవరి అవుతున్నాయంటే ఏ దిక్కులోనే అవుతాయి. దిక్కుని పైసలు చేతులు పెట్టినని, లేకపోతే పైరు చేసిన పోతున్నాయి. అట్లా సింగరేణిలో ఇప్పుడు ఈ టర్మ్ అయితే, అంటే ఈ చైర్మన్ మారింది అనుకోండి, ప్రభుత్వం మారింది అనుకోండి, యూనియన్ మారింది అనుకోండి, ఇప్పుడైతే మొత్తం పైసలు లేకుండా పనే సిస్టమే లేదుగా సింగరేణి. ఎవడన్నా బాగా దగ్గరన్న కార్మికుడు అయ్యి ఆఫీసు దగ్గర అయితే ముఖం పట్టుకుని చేస్తారు తప్ప, నీ కాగితం పెడితే పోయి తిరిగి వచ్చి దానికదే పని అవుతుంది అనే సిస్టమ్ మర్చిపోతుంది. ఏ పని కాదుగా. ఆఖరికి నువ్వు పక్కన బీచ్లు పెట్టుకున్నా కార్పొరేట్ పోవాలంటే పోయి కలిసి కావాలి, పోయి ఎవరికోమని పట్టుకోవాలి, ఎవరు బుడ్డంగా బ్రోకర్ కానీ తీసుకోవాలి. బాటాగా ఇంతకుముందు అలా ఆ డబ్బులు తింటారు అని అనుకుంటాడు. డబ్బులు ఇవన్నీ అడుగుతాను. ఒక్క స్థాయి కాదు, హై లెవెల్ నుంచి బాటం లెవెల్కి ఆఫీసర్లు
ఎంత అని అడుగుతాను. ఇంకా ఇంకేమీ లేదు. పట్టుకుంటాడు ఎవరు? విజిలెన్స్ కంప్లైంట్ అయితే పట్టుకుంటారు చూడండి. ఎవరు పట్టుకుంటారు? బినామీ పేర్లని మీరు ఇచ్చిన కేసులు అప్పచెప్తారు చూసినావా? ఈ దొంగతనం అయింది మిమ్మల్ని మీరు ఇచ్చే కేసుల వాళ్ళని ఈ బుడ్డకి పట్టుకొని ఆ సంవత్సరం వచ్చి 2 ఇంటి పెట్టుగా చెప్తారు. కానీ పెద్ద అన్నీ విధంగా పోయాల్సిన విధంగా పోతుంది. అంటే విజిలెన్స్ అంతా మనం విన్నే అక్కడ 104 కిలోమీటర్ల విన్నే విజిలెన్స్ నడుస్తాను గట్టిగా తెలిసి విజిలెన్స్ కూడా పోతుంది. అందుకని ఇంకా సింగరేణిలో ఇంకా ఏదో జరుగుతుంది రాబోయే కాలంలో అనే పరిస్థితి అవ్వట్లేదు. ఇంతకుముందే టీఆర్ఎస్ తిట్టి పోసిన కంపెనీ నాకు చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ కార్యదర్శి మెండే శ్రీనివాస్, ఆరేపల్లి రాజమౌళి, సానం రవి, పి శ్రీనివాస్, ఎస్ రవీందర్ అధిక సంఖ్యలో ఉద్యోగస్తులు పాల్గొన్నారు. అరుణోదయ సాంస్కృతిక సమైక్య పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అరుణోదయ వ్యవస్థాపకులు సాంస్కృతిక ఉద్యమ శిఖరం కానూరి వెంకటేశ్వరరావు 9వ వర్ధంతి సందర్భంగా గోదావరికని గాంధీనగర్లోని IFTU కార్యాలయంలో కానూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అరుణోదయ రాష్ట్ర నాయకులు బతుకుల రాజన్న, CPML న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఐ కృష్ణ మాట్లాడుతూ కానూరి వెంకటేశ్వరరావు చిన్నతనం నుంచే అభ్యుదయ భావాలతో పోరాటాల్లోకి వచ్చారని, ఆయన జీవితాంతం ప్రజల్లో తిరుగుతూ ప్రజల కష్టాలను బాధలను పాటల రూపంలో రాసి పాడి ప్రజలను చైతన్యం చేశారన్నారు. వేలాది గ్రామాలలో తమ రచనల ద్వారా ప్రజలను చైతన్యం చేశారని, ఈ మధ్యకాలంలో 1982 నుంచి 1993 వరకు సాగిన సారా నిషేధ ఉద్యమం, సారాను బంద్ చేయాలనే ఉద్యమంలో ప్రజల బాధలను తెలుసుకొని పాటలు రాసి పాడారన్నారు. కానూరు కలలుగన్న సమాజం కోసం బీజేపీ మతోన్మాద ఫాసిస్ట్ విధానాలను వ్యతిరేకిస్తూ కానూరి అందించిన స్ఫూర్తితో కళారూపాలను ముందుకు తీసుకుపోతూ ఆయన ఆశయాల్ని నెరవేర్చుటకు ప్రతిన బూనుదామన్నారు. ఈ కార్యక్రమంలో IFTU జిల్లా అధ్యక్షులు ఈ నరేష్, జిల్లా నాయకులు ఎడ్ల రవికుమార్, అరుణోదయ జిల్లా నాయకులు CH అభిజ్ఞో, కాసాల మల్లేష్, జనగామ బానేష్, PYL జిల్లా అధ్యక్షులు ధర్మేందర్, నాయకులు రామ్కి, శ్రీకాంత్, రాజు, సాంబయ్య, కాంపల్లి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. విప్లవాంజలి గీతాంజలి విప్లవాంజలి గీతాంజలి విప్లవాంజలి గీతాంజలి విప్లవాంజలి గీతాంజలి అందుకో మా విప్లవాంజలి అరుణోదయ కాస్తంజలి విప్లవాంజలి తమ డివిజన్ పరిధిలో రోడ్డు నిర్మాణంలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ మాజీ కార్పొరేటర్ ఆందోళన వ్యక్తం చేశారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 33, 34 డివిజన్ పరిధిలో గత 2 సంవత్సరాలుగా రోడ్డు నిర్మాణంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ మాజీ కార్పొరేటర్ బొబ్బిలి సతీష్ కాలనీ వాసులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. తాము ప్రతిపక్ష BRS పార్టీకి చెందినవరం కావడంతో రోడ్డు నిర్మాణంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. కార్పొరేషన్ అధికారులు వెంటనే చొరవ చూపి రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. గత పాలక వర్గంలో మరి మేము కార్పొరేటర్ ఉన్నప్పుడు కేటాయించిన నిధుల నుండి 100 కోట్ల నిధుల నుంచి మన డివిజన్కు 1,50,00,000 నిధులు కేటాయించడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ గారికి, మేయర్ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. మరి అదేవిధంగా అప్పుడు పనులు ప్రారంభం చేద్దామనే టైంకు మరి మన గోదావరిలో వాటర్ నిండడం వల్ల ఇసుక కొరత ఏర్పడి వరకు జరగలేదు ఆ రోజు. మరి వెంటనే ఎలక్షన్లు, మున్సిపల్ ఎన్నికలు రావడం జరిగింది. తర్వాత స్థానిక సంస్థ ఎన్నికలు, తర్వాత అసెంబ్లీ ఎన్నికలు రావడం వల్ల మరి అప్పుడు జాప్యం జరిగింది. మరి మొన్న గెలిచినటువంటి కార్పొరేటర్లకు మరి ఆ యొక్క నిధులను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మరి వాళ్ళు గెలిచిన వెంటనే ఈ యొక్క పనిని ప్రారంభిస్తారు అనుకోవడం జరిగింది. మేము మరి గెలిచిన తర్వాత వీళ్ళు ఒక 3 సంవత్సరాల క్రితము
మేయర్ గారు కొత్తగా గెలిచినప్పటి ఎమ్మెల్యే గారు అందరూ వచ్చి ప్రారంభించేసారు. అండర్ గ్రౌండ్ వర్కే చేసి తప్ప రోడ్ వేయలేదు. ఈ రోడ్డు లేకపోవడం వల్ల ఇటు ఏదన్నా ఎవరికైనా ఇబ్బంది జరిగినా కూడా అంబులెన్స్ కానీ కూరగాయల బండి కానీ రావడం లేదు. చాలా మందికి యాక్సిడెంట్ జరుగుతున్నాయి. కాబట్టి మేము మరి అంతా మన వాళ్ళే కానీ చెప్పేసి మేము కొద్దిగా ఓపికతోనే ఉన్నాము ఈ 4.5 సంవత్సరాలు. మరి మొన్ననే ఒక రోడ్డు చేసి అటు సంవత్సరాల క్రితం ఆ రోడ్డు కూడా కంకర తేలింది. దయచేసి మున్సిపల్ అధికారులు కానీ మున్సిపల్ కమిషనర్ గారు కానీ తర్వాత మేయర్ గారు వచ్చి ఇక్కడ మా యొక్క పబ్లిక్ సంబంధించినటువంటి ప్రాబ్లంను మీరు క్లియర్ చేసేసి మరొక వేరే రోడ్డుకు ఉన్నటువంటి నిధులను మీరు ఎటు డైవర్ట్ చేశారు? మేము ఇక్కడ ఈ రోడ్డు పెట్టిన పైసలను డైవర్ట్ చేసారా? లేకపోతే నిధులు లేకపోతే కనీసం యాష్తోనైనా సిమెంట్తోనైనా ఈ మధ్యన ఉన్నటువంటి పైపుల మధ్యన ఉన్న ఈ ఫిల్ను కంప్లీట్ చేసేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పి మేము కోరడం జరుగుతుంది. కూరగాయల బండి పోతలేదు, పేషెంట్లు ఎత్తుకపోతారు ఇక్కడ నుంచి. అంబులెన్స్ రోడ్డు మీద ఆగుతుంది. రోడ్డు మీద మాకేమైనా అందరం పేషెంట్లు, షుగర్ పేషెంట్లు ఎవడో చెప్తాడు. ఖచ్చితంగా మాకైతే రోడ్ వేయాలి. ఇవ్వకుంటే మాత్రం ఇక్కడ ఓట్లకు ఎవరు వాళ్ళ సంగతి మేము చూస్తాం. ఆడవాళ్ళం ఇక్కడ నుంచి అక్కడికి మొగోళ్ళు రాదుగా. ఒక్క ఓటు కట్టే మాత్రం ఈసారి ఎస్ఎండి అనుకుంటారు. రోడ్ కావాలి ఖచ్చితంగా. మంచిగా ఉండాలి. కూరగాయ బండి వస్తలేదు, ఒక ఉల్లిగడ్డల బండి వస్తలేదు, ఎల్లిపాయల బండి వస్తలేదు. 4 సంవత్సరాల బండి వస్తలేదు. ఆత్మ బంధువు హెల్పింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వర్గీయ సుద్దాల అశోక్ జ్ఞాపకార్థంగా ఉగాది సందర్భంగా నిరంతరం నిరుపేదలకు నిరాశ్రయులకు సేవలందిస్తున్న సేవా దృక్పథం కలిగిన వారికి చిరు సత్కార కార్యక్రమం నిర్వహించారు. గోదావరిఖని ఎల్బీ నగర్లోని మాల మహానాడు కార్యాలయంలో బుధవారం జరిగిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క సమాజ సేవకులకు నిరుపేదలకు సహాయం చేసే ఎన్జీఓస్లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు అధ్యక్షుడు గడ్డం నారాయణ, గాదం మల్లేష్, ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ మధ్యల దినేష్, సీతారామ సేవా సమితి చంద్రకళ, రేణిగుంట్ల నరేంద్ర, తబిత ఆశ్రమం వీరేంద్ర నాయక్, సేవా స్ఫూర్తి మడిపల్లి మల్లేష్, అమ్మా పరివార్ కరణ్, హ్యాండ్ టు సర్వ్ అరవింద్ దాస్, చిగురు సాయి కిరణ్జీ, విజయ్, బండరాజు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సింగరేణి కార్మికుల గొంతుకగా పార్లమెంటులో సమస్యలపై పోరాడడానికి తనను పెద్దపల్లి ఎంపీగా కార్మికులు ఆశీర్వదించండి. బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అభ్యర్థన. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తాం. గోదావరిఖని 1 టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక. మేడే సందర్భంగా సింగరేణి కార్మికుల అమరత్వాన్ని చాటేలా యాజమాన్యం అమరవీరుల స్తూపాన్ని ఏర్పాటు చేయాలి. టీబీజీకేఎస్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ మిరియాల రాజిరెడ్డి డిమాండు. రోడ్డు విస్తరణలో నోటీసులు అందుకున్న రిటైర్డ్ కార్మికుల క్వార్టర్లకు కరెంట్ కట్. రోడ్డు వెడల్పుకు తొలగుతున్న అడ్డంకులు. బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి పిలుపు. ఇవి ఇప్పటివరకు సిటీ న్యూస్. నమస్తే.